నరునికే బోధలోనే మర్మధర్మాలు తెలియబడతాయి అన్నారు. నాకు గురుగారు కరుణ ద్వారా ఇప్పుడు నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు చూసి అక్కడ బ్రహ్మానంద రెడ్డి గారికి సన్మానం సభలో ఇలాగా చేయడం జరిగింది. వారిని కూడా అలాగా రథం మీద ఊరేగించారు. అక్కడ చూసి మా గురుగారికి ఆరోగ్యం ఉండగా మనకి ఈ విధమైన సన్మానం నేనెందుకు చేయలేను, నేనంటే అప్పటి వరకు ఎందుకు నా మనసులో కలగలేదు. మా గురుగారిని కూడా ఈ విధంగా చేయాలి, ఇలా ఊరేగించాలి అని సంకల్పించి గురుగారికి ఎలాగని చెప్తే దాంతో నాయన నువ్వు చాలా విశ్వాసాలు కోల్పోవాల్సి ఉంటుంది, అటువంటి తలంపులు చేయొద్దు, వద్దు దాన్ని అని చెప్పని గురుగారు అంటే కాదు నాయన గారు నేను అనుకున్నాను మీకు చేయాలి ఏ విధంగా. అమ్మా కమావాళ్ళు సన్మానం అవైన వాళ్ళందరూ ఎవరు వెళ్ళొద్దు, ఉండాలి. ఒక్క నిమిషం మీకు అందరికీ కూడా సన్మానం జరుగుతుంది, ఒక్క నిమిషం ఉండాలమ్మా. లెగిసిపోయి వెళ్ళిపోవచ్చు, ఒక్క నిమిషం. కమావాళ్ళందరూ కూర్చోండి అమ్మా. నిన్న గీతాహోమం గురుగీతాహోమం 2 గంటల పైనే అత్యంత వైభవంగా చాలా చేపట్టడం జరిగింది. తదనంతరం సాయంత్రం వరకు గురువుగారి పాద పూజ చేయడం. ఈరోజు ఉదయం 3 గంటల నుంచి సుప్రభాతం, మేలుకొల్పులు, గురుగీత పారాయణం అయిన తర్వాత